రాష్ట్ర ప్రభుత్వం తిరుమల ఆ లడ్డూకు సంబంధించి ఏదైతే పాలనాపరమైనటువంటి లోపాలు ఉన్నాయని గతంలో సిట్ చెప్పిందో దాని మీద ఏకసభ్య కమిషన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దినేష్ కుమార్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. పాపం ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందో జగన్మోహన్ రెడ్డి కుట్రలు బయటపడతాయేమోననే ఒక భయం వాళ్ళలో కలిగి పాపం తన చిరకాల మిత్రుడిని బయటికి తీశారు. ఎవరు చిరకాల మిత్రుడు అంటే బీజేపీ సీనియర్ నేత, బీజేపీ అని చెప్పుకుంటాడు, ఆయన ఏ పార్టీలో ఉన్నాడు ఆయనకే తెలియదులే కానీ సుబ్రహ్మణ్యం. సో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి తరపున ఒకరితో పుచ్చుకుని ఇద్దరు ఒకటే. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే ఇలాంటి అవసరం వచ్చినప్పుడు అంటే జాతీయ స్థాయి ఒక అంశం మీద ఏదైనా కోర్టులకు వెళ్ళాల్సి ఇంకొక అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఈయన సహాయ సహకారాలు పొందుతూ ఉంటాడు. ఈయన చేత ఒక పిల్లు వేయించాడు సుప్రీంకోర్టులో. ఏమని? రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా ఒక ఇది కమిటీని ఏర్పాటు చేసింది, కమిషన్ ఏర్పాటు చేసింది. ఆల్రెడీ సిట్టు విచారణ జరుపుతున్నప్పుడు ఇంకా కమిషన్ ఎందుకు? ఈ కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల సిట్టు విచారణ మీద ప్రభావం పడుతుందని చెప్పి ఒక పిటిషన్ వేసి అర్జెంటుగా ఈ కమిషన్ అడ్డుకోవాలని చెప్పి పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్కే ఇది వెళ్ళింది, మళ్ళాళ్ళకేళ్ళకి కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్కే వెళ్తే ఆయన పాపం మొత్తం పరిశీలించాడు. పరిశీలించిన తర్వాత ఇండైరెక్ట్గా వాళ్ళు కమిషన్ వేసుకుంటే మీకు వచ్చిన నొప్పేంటి, మీరు చెప్పిన దానికి ఏమీ ఆధారాలు కనపడలేదు కదా. సిట్ అనేది కేవలం కుట్ర కోణాన్ని మాత్రమే వెలికి తీస్తుంది. బట్ పాలనాపరమైన అంశాలు అనేవి రాష్ట్ర పరిధిలోని అంశమే. సో దాని మీద వాడు ఒక కమిషన్ ఏర్పాటు చేసుకుని అందులో లోపాలను గుర్తించడం తప్పు కాదు. వాస్తవానికి ఆ లోపాల వల్లే ఇక్కడ కుట్ర జరగడానికి అవకాశం ఏర్పడింది. సో ఆ లోపాలను సరిచేసుకోవడం కోసం ఏం జరిగిందనేది కమిషన్ గుర్తించవచ్చు. అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. సో మధ్యలో మీకేంటని చెప్పి చిన్నగా మొట్టికాయలు వేసింది అనమాట. అంటే ఒక రకంగా ఏంటంటే ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేము అని వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పిచ్చి అటు సిట్టు ఇటు ఏకసభ్య కమిషన్ రెండు కూడా ఈ టీటీడీ కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి విచారణ జరపొచ్చు. ఆ నిబంధనలకు లోబడి ఇరువురు కూడా విచారణ జరపొచ్చు, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ను ఏర్పాటు చేసుకునే అర్హత కూడా ఉంటుందని చెప్పి నిన్న తేల్చి చెప్పడంతో వీళ్ళ గొంతులో పచ్చి వెలకాయబడినట్టు అయింది. ఎందుకంటే పాపం నిన్న సుబ్రహ్మణ్య స్వామి కాపాడతాడేమో, సుప్రీంకోర్టులో దాని మీద ఏదైనా స్టే ఇచ్చేసి సగ కమిషన్ ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటారేమో, అడ్డుకుంటే మనం ఎట్టోగాడు బయటపడవచ్చు, మన కుట్రలో బయటపడతాయి. అధికారులు అంటే ఎవరు బయటపడతారో వీళ్ళకి తెలుసు. ఇప్పుడు అధికారుల దగ్గర తీగలాగితే డొంక ఎక్కడ కదులుద్దో వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలుసు. నాయకుల దగ్గర డొంక కదులుద్ది. ఆ భయంతోనే పాపం సుబ్రహ్మణ్య స్వామిని కాపాడమని అడిగితే ఆయన నీకెందుకు నేనున్నానని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి పంపి ఒక రకంగా క్లియర్ చిట్ ఇచ్చిందనమాట. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి విమర్శ చేయడానికైనా అవకాశం ఉండేది. చంద్రబాబు నాయుడు కుట్రతో చేశాడు, కుతంత్రాలతో చేశాడు అని చెప్పి సాక్షిలో రాసుకోవడానికి ఉండేది. పాపం ఇప్పుడు ఆ సాక్షిలో రాసుకోవడానికి కూడా లేకుండా పోయింది. ఎందుకనంటే సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన తర్వాత దాని మీద రాతలు రాయలేడు. సుప్రీంకోర్టు అది చట్టబద్ధమని చెప్పిన తర్వాత సాక్షిలో రాతలు రాయలేడు కదా. పాప సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి నిండా మునిగిపోయినట్టు అయింది. సో దీనికి సంబంధించి ఏం వార్త వచ్చింది, నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఒకసారి చూద్దాం. సుబ్రహ్మణ్య స్వామికి ఎదురు దెబ్బ, వాస్తవానికి జగన్కి ఎదురు దెబ్బ సుబ్రహ్మణ్య స్వామికి కాదు. వేసింది సుబ్రహ్మణ్య స్వామి, కానీ వెనకుండి మొత్తం నడిపించింది జగన్మోహన్ రెడ్డి. ఇది ఓపెన్ సీక్రెట్. లేకపోతే ఒక చిన్న లాజిక్ నేను అడుగుతాను. అసలు బీజేపీ అంటేనే హిందుత్వాన్ని నెత్తినేసుకుని మోసేటువంటి పార్టీ. అలాంటి హిందుత్వానికి ఇబ్బంది కలిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో నెయ్యి కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇస్తే ఆ రోజు నోరు పెగల్లా. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి నోరు పెగల్లా. ఎందుకు పెగల్లా? అందరూ ముఖ్యంగా బీజేపీ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తే ఎందుకు సుబ్రహ్మణ్య స్వామి ఖండించలా? జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఖండించలా. అదే రివర్స్లో అదే సమయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండుంటే ఈరోజు అసలు సుబ్రహ్మణ్య స్వామి నోటికి అదుపు లేకుండా పోయేది. చంద్రబాబు నాయుడిని ఇష్టానుసారం మాట్లాడేవాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాబట్టి హిందూ మతాల కంటే వాళ్ళ మనోభావాల కంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడటమే ముఖ్యం. అందుకనే పాపం నోరు పెగల. లేకపోతే సరే జంతుకోవు గింతుకోవు అన్ని కాసేపు పక్కన పెడదాం మనం. లడ్డు నేతిలో కల్తీ జరిగింది, అసలు నెయ్యి కాదు, కెమికల్స్తో తయారు చేసినటువంటి ఒక పదార్థం అది అని స్పష్టంగా చెప్పారు కదా. మరి అది కల్తీ లెక్కే కదా. జంతు కొవ్వుని పక్కన పెట్టి అందులో నెయ్యే లేదు, ఒక పాల చుక్క వాడలేదు అంటే కల్తీయేనా కాదా? మరి ఆ రోజు ఎందుకు నోరు పెగల్లా సుబ్రహ్మణ్య స్వామికి? ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి తొత్తు కాబట్టే పెగల్లా. అందులో భయం ఏమీ లేదు మనకు చెప్పడానికి. ఏకసభ్య కమిటీపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీం. నేర విచారణ, బాధ్యుల నిర్ధారణ వేరు అంశాలు. సిట్టు దర్యాప్తు, ప్రభుత్వ విచారణ మధ్య వైరుధ్యం లేదు.
పాలనా లోపాలపై విచారణకు రాష్ట్రం ఆదేశించవచ్చు. సిట్టు ఏకసభ్య కమిటీ రెండూ విచారణ జరపొచ్చు. పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలకు ఆధారం లేదు. కమిటీపై స్టే ఇచ్చేందుకు సిజేఐ బెంచ్ నిరాకరణ. సో నేను చెప్పే కదా, చీఫ్ జస్టిస్ బెంచ్కే ఇది వెళ్ళింది. సో పిటిషనర్, నేను చెప్పే కదా, రాజకీయ ఆరోపణలు కోర్టులో కుదరదు. చంద్రబాబు నాయుడు మా మీద కక్ష కట్టేసాడు, కుదరదు. చిన్నపిల్లల్లాగే ఈ మారాలు కుదరవు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం వేసింది పాలనాపరమైన అంశాలు. ట్విస్ట్ ఏంటంటే ఈ పాలనాపరమైన లోపాలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా జరిగాయి. ఇది ఎక్కడ జగన్ మెడకు చుట్టుకుంటుందో, ఎక్కడ పాలనల దగ్గర లాగితే రాజకీయ నాయకుల దగ్గర ఆగుద్దో అని ఇలా భయం. అందుకనే దీన్ని అడ్డుకోవాలంది. మొన్న సాక్షిలో మర్చిపోయా, నేను సాక్షి పేపర్ తెద్దాం అనుకుని మర్చిపోయి ఈ వీడియో టయానికి. మొన్న సాక్షిలో ఏం రాశాడు, సాక్షిలో పేపర్ క్లిప్ ఉందేమో చూడాలి ఒకసారి. ఏం రాశాడంటే ఏదో సుప్రీంకోర్టు తీర్పునే ధిక్కరిస్తున్న చంద్రబాబు నాయుడు, ఆ స్టైల్లో ఏదో ఒక వార్త రాశాడు. అంటే కమిటీని నియమించాలి అని వీళ్ళు ఎప్పుడైతే క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్నారో దీని మీద, అప్పుడు సాక్షిలో మన్నాడే రాసిన వార్త ఏంటంటే సుప్రీంకోర్టును తీర్పుని ధిక్కరిస్తున్న చంద్రబాబు నాయుడు, సిబిఐ అధికారాలను ధిక్కరిస్తున్న చంద్రబాబు నాయుడు, ఈ టైప్ ఏదో వార్త రాశాడు. సో ఆ వార్తలన్నీ పటాపంచలు అయిపోయాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుని ధిక్కరించలా, సుప్రీంకోర్టే కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పింది. సుప్రీంకోర్టే చెప్పింది. మరి ఆ రోజు సాక్షిలో ఎంత నీచమైన కథనాలు రాశాడు చూస్తాను నేను. ఒకసారి ఆ పేపర్ క్లిప్ కనపడితే మీకు ఒకసారి చూపిస్తాను నేను ఏమి రాశాడో. సో ఇక్కడ క్లియర్గా రాశారు. ఇక్కడ ఏం చెప్పాడు చూడండి. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పాలనాపరమైన చర్యలు తీసుకునేందుకు గాను చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకసభ్య కమిటీ విచారణపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దీనిపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ తోసిపుచ్చింది. సిట్ దర్యాప్తు, ప్రభుత్వ విచారణల మధ్య వైరుధ్యం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. సిట్ దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన పాలనాపరమైన అంశాలపై ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో పాలనాపరమైన చర్యలు తీసుకోవాలన్న సిట్టు ప్రతిపాదన మేరకే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో చంద్రబాబు ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. సో ఇక్కడ నిన్న సుప్రీంకోర్టు ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. సిట్టు బృందం విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్తో పాటు సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. క్రిమినల్ విచారణ దాని పరిధిలోని అంశం అయితే పాలనాపరమైన లోపాలు, నిర్లక్ష్యం లేదా క్రిమినల్ నిర్లక్ష్యానికి అవకాశం ఉండొచ్చు కదా, దానిని మనం ఎలా తోసిపుచ్చగలం? అయితే ఇవన్నీ ప్రభుత్వ యంత్రాంగం పరిధిలోకి వచ్చే అంశాలు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది. పాలనాపరమైన లోపాలు ఎక్కడ జరిగాయి, బాధ్యులు ఎవరు, పర్యవసానాలు ఏమిటి వంటి అనేక అంశాలను తేల్చడానికే కమిటీని నియమించినట్లుగా తెలుస్తుంది. అందువల్ల పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలకు ఆధారం కనిపించటం లేదు అని ఇది నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్య. సో దీనికి ప్రభుత్వ తరపు కూడా బలంగా వాదనలు వినిపించారు. సో కల్తీ బాధ్యులను కాపాడేందుకే ఈ పిటిషన్ వేశారని చెప్పి ఇటు గవర్నమెంట్ తరపు వాదనలు వినిపించిన వాళ్ళు అయితే మాట్లాడారు. దురుద్దేశంతోనే ఏల్చారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో గతంలో కూడా అంటే ఆల్రెడీ ఇదే కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఒక పిల్లు వేశాడు. అది నేను చెప్పేది అదే, జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసమే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. కాకపోతే 2 సార్లు భంగపడ్డాడు. బాధ్యులను కాపాడేందుకే పాలనా చర్యలను నీరుగార్చాలని చూస్తున్నారని చెప్పి ప్రభుత్వ తరపు వాదనలు వినిపించినటువంటి సిద్ధార్థ లుద్రా అయితే దీని మీద వాదనలు వినిపించారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. సిట్టు దర్యాప్తుపై ప్రభావం ఉంటుందని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి తరపున సీనియర్ న్యాయవాది రాజశేఖరరావు వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీ ప్రభావం సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సిట్టు దర్యాప్తుపై పడే అవకాశం ఉందని వాదించారు. అయితే పిటిషనర్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఇది ఉద్దేశపూర్వకంగా దాఖలు చేసిన పిటిషన్లా ఉందని సిజేఐ వ్యాఖ్యానించారు. నేను చెప్పా కదా, వీళ్ళు చెప్పు దెబ్బలో చెంపదెబ్బలు తినడానికే సుప్రీంకోర్టుకి వెళ్తారు వీళ్ళు. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే, అసలు నేను మొదట్లోనే చెప్పి అసలు మీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటిది? రాష్ట్ర ప్రభుత్వం అక్కడ గతంలో జరిగినటువంటి లోపాలను గుర్తించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసుకుంది. అది కేవలం లోపాలను గుర్తించడానికి మాత్రమే పరిమితం అవుతుంది. ఆ లోపాలను గుర్తించొద్దు అనడానికి మీరెవరు? మీకేంటి స్పెషల్ ఇంట్రెస్ట్? అక్కడ జరిగిన తప్పులను గుర్తించడం కోసం సిట్టే ఒక నోట్ ఇచ్చింది. ఇదిగోండి గతంలో ఈ పాలనాపరమైన లోపాలు ఉన్నాయి, దానివల్లే ఈ ఇంత స్కామ్ జరిగిందని చెప్పి గతంలో సిట్టు ఒక నోట్ ఇచ్చింది. కాబట్టి వీళ్ళు కమిషన్ ఏర్పాటు చేసుకున్నారు ఆ పాలనాపరమైన లోపాలను గుర్తించడానికి. అందులో సుబ్రహ్మణ్య స్వామి ఇంట్రెస్ట్ ఏంటి నాకు అర్థం కాల. వాస్తవానికి సుబ్రహ్మణ్య స్వామి ఏం చేయాలి? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎస్ కరెక్టే, అసలు ఏం జరిగిందో మొత్తం బయట పెట్టాలంటే కమిషన్ ఏర్పాటు చేయాల్సిందని సమర్థించాలి. అది పోయి
పిల్లేస్తే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూడండి. ఉద్దేశపూర్వకంగా దాఖలు చేసిన పిటిషన్లా ఉందని వ్యాఖ్యానించారండి. ఉద్దేశపూర్వకంగా దాఖలు చేసింది అది 100% ఉద్దేశపూర్వకంగా దాఖలు చేసింది. ఈ రాజశేఖర్ అనే లాయర్కి డబ్బులు ఎవరు ఇచ్చారు అడగాల. స్వామి ఇచ్చాడా, జగన్ ఇచ్చాడా డబ్బులు? వీళ్ళ తరఫున వాదించిన లాయర్కి డబ్బులు ఎవడిచ్చాడు? అక్కడ బండారం బయటికి లాగాలి. అసలు పాలనాపరమైన దర్యాప్తు చేసుకోవచ్చు అని చెప్పి సోలిసిటరీ జనరల్ అయితే చెప్పారు. తిరుమల కల్తీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ పాలనాపరమైన దర్యాప్తు చేసుకోవచ్చని సోలిసిటరీ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. సిబిఐ మాన్యువల్ నిబంధనల ప్రకారం విచారణ సమయంలో నేరపూరిత అంశాలతో సంబంధం లేని పాలనాపరమైన లోపాలు ఏవైనా బయటపడితే వాటిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. సిట్ కూడా కొన్ని పాలనాపరమైన లోపాలను గుర్తించి వాటిపై తదుపరి సమీక్ష కోసమే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సిట్ కేవలం నేరపూరిత కోణంలో దర్యాప్తు చేసింది. ప్రభుత్వం నియమించిన కమిటీ మాత్రం పాలనాపరమైన అంశాలను మాత్రమే పరిశీలిస్తుంది. సిట్ విచారణ సమయంలో పాలనాపరమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ కమిటీతో దర్యాప్తు చేయించుకోవచ్చు. అందులో ఎటువంటి అభ్యంతరం లేదని చెబితే రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ్ లూథ్రా, అలాగే ముఖ్యమంత్రి తరపునేమో ముకుల్ రోహత్గి ముగ్గురు కూడా వాదనలు అయితే వినిపించారు. సో అంతిమంగా వీళ్ళ వాదనతో ఏకీభవించినటువంటి ధర్మాసనం ఏం చెప్పిందంటే అటు సిట్ విచారణ సాగుతుంది, ఇటు కమిషన్ విచారణ సాగుతుంది. సో రెండిటికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ కమిషన్ పాలనాపరమైన అంశాలు అనేవి పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం ఇది. సో దా విషయంలో మేము జోక్యం చేసుకోలేము. మీరు రాజకీయ దురుద్దేశంతో వేసిన పిటిషన్లా ఇది కనపడుతుంది కాబట్టి మేము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పి పిటిషన్ను డిస్మిస్ చేస్తూ నిన్న తీర్పు అయితే ఇచ్చింది. దీనివల్ల జగన్కి